मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటితోటి మనం ఈ వామన అవతారంకి సంబంధించిన విషయాన్ని కూడా చెప్పుకోవడం జరిగిపోయింది. దీంతో మనం ఈ గ్రంథాన్ని పూర్తి చేసుకున్నట్టే. అయితే ఇక్కడ జనమేజయుడు వైశంపాయనుడితోటి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడనమాట. దీనికే మనం హరివంశం వినే పద్ధతి ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. జనమేజయుడు ఈయన అడుగుతున్నాడు, మహాత్మా, మహాభారతాన్ని ఏ విధంగా వినాలి? దాన్ని విన్నందువల్ల ఫలమేమిటి? మహాభారత పారాయణ సమయమున ఏ దేవతని పూజించాలి? పర్వం పూర్తయినప్పుడు ఏం దానం ఇవ్వాలి? వినిపించేవాడెలా ఉండాలి? ఎలా పూజ చెయ్యాలి? ఈ విషయాన్ని స్పష్టంగా వర్ణించండి అంటూ అడుగుతాడనమాట. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నారు ఆయనకి, మహారాజా, నేనిప్పుడు మహాభారత పారాయణ విధానము, దాన్ని వినే విధానము, దానివల్ల ఫలము చెప్తున్నాను, నువ్వు విను, శ్రద్ధగా విను అన్నారు. అని మహారాజా, స్వర్గంలోని దేవతా సమూహం క్రీడగా భూమండలంపైన అవతరించి ఈ పని చేసి మళ్లీ స్వర్గానికి వెళ్లారు. నేనిప్పుడు భూమి మీద ఋషులు దేవతలు అవతరించిన వృత్తాంతాన్ని చెప్తాను విను. రుద్రగణం, సిద్ధగణం, విశ్వేదేవత, ఆదిత్య, అశ్వినీ కుమార, లోకపాల, పరమర్షిగణ, యక్ష, గంధర్వ, నాగ, విద్యాధర, సిద్ధ, ధర్మ, స్వయంభూ, మునివర, కాత్యాయన, పర్వతగణ, సముద్రగణ, నదులు, అప్సరసలు, గ్రహ, సంవత్సర, ఆయన ఋతువులు, స్థావర, జంగమ, సుర, అసురమయమైన జగత్తంతనూ వెతకాలనుకుంటే ఆ విషయమంతా ఈ మహాభారతంలోనే నీకు దొరుకుతుంది.
పైన చెప్పబడిన మహాత్ముల స్థానాలు, పేర్లు, పరులు కీర్తిస్తే తత్క్షణమే మిక్కిలి ఘోరమైన పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. శుద్ధమైన మనస్సుతోటి మొదటి నుండి చివరి వరకు వినేవాళ్లు ఉద్ధరింపబడతారు. భారతం విన్నాక ఏం దానం చెయ్యాలి? మహాభారతం వినే సమయంలో సంపూర్ణ భక్తితోటి తన శక్త్యానుసారం దానం ఇవ్వడం అవసరం. శ్రద్ధతోటి దానం చేయడం వల్ల దాత సమస్త వాంఛలు తీరిపోతాయి. అలాంటివాడు ఎల్లప్పుడూ ప్రసన్నుడై సేవాపరాయణుడుగా ధైర్యశాలిగా ఉంటాడనమాట. శుచి అయి జితేంద్రియుడుగా మహాభారతం విన్నందుకు ఏ ఫలం లభిస్తుందో నేను చెప్తున్నాను. మహాభారతం చెప్పేవాడు సత్యం పలుకువాడై ఉండాలి, ఉదారుడై ఉండాలి, జితేంద్రుడై ఉండాలి, ఉచ్చారణ వ్యాకరణబద్ధంగా ఉండాలి, ఆనందంగా కూర్చుని ఈ కథను చెప్పాలి. పౌరాణికుడు మొట్టమొదట నరనారాయణ సరస్వతులకు నమస్కరించి మహాభారత కథలు ప్రారంభించాలి. వినేవాడు శుచై పైన చెప్పినట్లుగా వక్త వద్ద కూర్చుని భారత కథను విని కోరిన ఫలితాన్ని పొందగలుగుతాడనమాట. మొదటి పర్యాయం విని బ్రాహ్మణులను తృప్తిపరిచినవాడు అగ్నిష్టోమ యాగం చేసిన ఫలాన్ని పొందుతాడు. రెండవ మారు విన్నవాడు అతిరాత్రయాగ ఫలాన్ని పొందుతాడు. మూడవ మారు విన్నవాడు ద్వాదశాహ యజ్ఞ ఫలాల్ని పొందుతాడు. 4 మార్లు విన్నవాడు వాంగ్మయ యాగము, 5వసారి విన్నవాడు రెట్టింపు ఫలాన్ని, 6 మార్లు 2 రెట్ల ఫలాన్ని, 7వ మారు 3 రెట్ల ఫలాన్ని, 8వ మారు రాజసూయ పారణ ఫలాన్ని, 9వ మారు అశ్వమేధ యాగ ఫలాన్ని, 10వ మారు విన్నవారు రత్నమయ విమానంలో దివ్యలోక సంచారం చేస్తాడు. స్వర్గంలో ఇంద్రునితో ఆనందిస్తాడు. సూర్యచంద్రుల భవనాలతోటి శివుని భవనంలోకి నివేశిస్తాడు. విష్ణులోకాన్ని పొందుతాడు. ఇందులో విచారించవలసింది ఏమీ లేదు. శ్రద్ధగా వినాలని మా గురువు చెప్పాడు. వక్తకు కోరిన దీయాలి, దేవతలుగా పూజించాలి. అలా చేస్తే విష్ణులోకం లభిస్తుంది. ఇక మీదట ఇయ్యవలసిన వస్తువుల గురించి చెప్తాను విను. ప్రతి పర్వము పూర్తయ్యాక బ్రాహ్మణులను శక్తి కొలది తృప్తిపరచాలి. మొదట పౌరాణికునికి భోజనం చేయించాలి. పాయసం, నెయ్యి, తేనె, శర్కర పొంగలి భోజనంలో పెట్టాలి. సభాపర్వం నుంచి వరబ్రాహ్మణులకు హవిష్యం భోజనం పెట్టాలి. నీటి పాత్రనివ్వాలి. తర్పణాలు, అడవిలోని కందమూల ఫలాలు ముఖ్యమైనవి. సమృద్ధిగా బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి. అరణ్యపర్వం పూర్తయ్యాక నీటితో నిండిన పాత్రను దానం చేసి ఫలములతో కూడిన భోజనాల్ని పెట్టాలి. విరాట పర్వం చివర అనేక విధాలైన వస్త్రాలను దానం చేయాలి. ఉద్యోగ పర్వానికి బ్రాహ్మణులకు వస్త్రాలను, పూలదండలను ఇచ్చి మంచి పదార్థాలతోటి భోజనం పెట్టాలి. ద్రోణ పర్వానికి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ధనుర్బాణాలు, ఖడ్గము దానం చెయ్యాలి. కర్ణపర్వానికి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తృప్తిపరచాలి. శల్యపర్వానికి బెల్లంతో కూడిన అన్నాన్ని, లడ్డూలని పెట్టి తృప్తిగా భోజనం చేయించాలి. ఉద్యోగ పర్వానికి పెసరపప్పుతో కూడిన పులగము, భీష్మ పర్వానికి వాహన దానము, స్త్రీ పర్వానికి రత్నాలిచ్చి బ్రాహ్మణులను తృప్తిపరచాలి. శాంతి పర్వానికి హవిష్యం భోజనం పెట్టాలి. అశ్వమేధిక పర్వానికి అన్ని ఉపకరణాలతో మలిచి అన్నాన్ని, స్వర్గారోహణానికి ఉత్కృష్టమైన ఆహారము, ఆశ్రమవాసి పర్వానికి హవిష్యన్నాన్ని, మౌసలానికి గంధము, పూలమాలలు, హరివంశ సమాప్తిలో 1000 మంది బ్రాహ్మణులకు పెట్టాలి. కథ చెప్పిన వానికి బంగారు ముద్రికతో సహా ఒక గోవును దానం చెయ్యాలి. వినేవాడు డబ్బులేనివాడైతే 500 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ప్రతి పర్వం చివరిలో కథ చెప్పేవాడికి బంగారంతో పాటు పుస్తక దానం చెయ్యాలి. హరివంశ సమాప్తిలో పాయసం తినిపించాలి. శ్లోకము లేదా ఒక అక్షరమైన ఏకాగ్రమైన మనస్సుతో విన్నవాడు విష్ణు భగవానుడికి ఇష్టడవుతాడు. గ్రంథం పూర్తయిన తర్వాత భార్యతో సహా వ్యాసుడికి, భగవంతుడైన లక్ష్మీనారాయణుడికి పూజ్యాలి. విన్నవాడు కథ చెప్పినవాడికి భూదానము, గోదానము చేసి పూజ చేయాలి. ఆ పూజ భగవంతుడైన కృష్ణుడి పూజ అవుతుందన్నమాట. పారణ అయిన తర్వాత పుస్తకాన్ని పవిత్ర స్థానమునందుంచి గంధ పుష్పాలతోటి పూజించాలి. తర్వాత బ్రాహ్మణులకు గోదానం దక్షిణగా ఇవ్వాలి. 3 పలాల బంగారం దానం చేయాలి.
శ్రోత్ర దరిద్రుడైతే కొంచెమే బంగారం ఇవ్వాలి. ఇంకా ఏదైనా దానం చేస్తే చెయ్యవచ్చు. కథ చెప్పిన వాణ్ణి గురువుగా భావించి భక్తితో సంతోషపెట్టాలి. దేవతలందరికీ నమస్కరించి నరనారాయణ నామ సంకీర్తన కూడా చేయాలి. గంధమాల్యాదుల చేత బ్రాహ్మణుణ్ణి సంతోషపెడితే అతిరాత్ర యాగఫలం లభిస్తుంది. మహాభారతం చదివి చెప్పేవాడి కంఠం మధురంగా స్పష్టంగా ఉండాలి. కథ చెప్పిన వాణ్ణి భోజనం పెట్టి పూజించాలి. కథ చెప్పి బ్రాహ్మణుడు సంతోషిస్తే దేవతలంతా కూడాను సంతోషిస్తారు. ఇది మహాభారత కథ వినే పద్ధతి. శుభాలను కోరేవాళ్లు ఈ విధంగా మహాభారతాన్ని వినాలి. మహాభారతం చదివేటప్పుడు చదవడం చెప్పడం నిత్యమూ చేయవలసిన పని. మహాభారతం ఉన్న ఇంట్లో విజయం లభిస్తుంది. మహాభారతం ఉత్తమ శాస్త్రం. మహాభారతం మోక్షాన్ని కూడా ఇస్తుంది. మహాభారతం చదివేటప్పుడు వినేటప్పుడు మొదట, మధ్యలో, చివరిలో భగవన్నామ సంకీర్తన చెయ్యాలి. మహర్షి ద్వైపాయనుడు స్వయంగా చెప్పినది ఈ భారతం. హరివంశం వినడం వల్ల భారతాన్ని విన్న ఫలం లభిస్తుంది. లక్షలాది వాజపేయ యాగాల ఫలం కూడాను హరివంశం వినడం వల్ల కలుగుతుంది. ఓ జగద్గురు, నీవు ముసలితనమును మరణము లేనివాడివి. నీకు మొదలు చివరలు లేవు. నీవు సగుణ నిర్గుణ స్థూల సూక్ష్మ స్వరూపుడవు. యోగులకు జ్ఞానంచే తెలియదగినవాడువు. అందుకే ఓ పరమేశ్వర, నేను నీకు శరణాగతుడిని అంటూ మనం ఈ హరివంశంలో భవిష్య పర్వంలో హరివంశం వినే పద్ధతి, ప్రయోజనము అన్న అధ్యాయాన్ని ముగించుకున్నానమాట. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి ఈ హరివంశంలో మరికొన్ని వివరాలున్నాయి. అవి కూడా చెప్పుకుని మనం దీన్ని ముగించుకుందాం. అంతవరకు సెలవు.